దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు కీర్తన గ్రంథం 22వ దావీదు కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టిరి, విడుదల నొందిరి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. కష్టాల్లో, బాధల్లో, దుఃఖములో, అవమానాల్లో, నిందల్లో, అనేకమైన పరిస్థితుల మధ్యలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన విడుదల ఇచ్చేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. అలా విడుదల పొందిన భక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే, ఆయనకు ఎన్నో సమస్యల మధ్యలో, దుఃఖముల మధ్యలో, బాధల మధ్యలో మొరపెట్టినప్పుడు నాకు విడుదలనిచ్చాడు, మమ్మలను సిగ్గుపరచలేదు అంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండినట్లు మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. నిశ్చయంగా ఆయన ఆశీర్వదించే దేవుడే. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టుటకు వస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని, మనమును ఆలకిస్తాడని, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం విశ్వసించి ఆయన యొద్దకు రావాలి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. కనుక ఆయన యొద్దకు వస్తున్న మనం విశ్వాసముతో రావాలి, నమ్మకంతో రావాలి. ఆ విధంగా వచ్చి ఆయనను మనం ఆరాధించినప్పుడు, మన బాధ చెప్పినప్పుడు సమస్తము నుంచి ఆయన విడుదలనిస్తాడు. అలాంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.